హాయ్ అండి. వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ లక్ష్మీ రాజేష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు బయట ఫుడ్ గురించి చెప్పడమే కాదు చూపిస్తాను కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా, హ్యాండ్స్ అసలు క్లీన్గా లేవు, అట్మాస్ఫియర్ హైజెనిక్గా లేదు, రైస్ కడగడానికి ఏ వాటర్ యూజ్ చేస్తున్నారో సరిగా కడుగుతున్నారో లేదో కూడా తెలియదు. అదే మన ఇంట్లో అయితే చక్కగా మంచి వాటర్తో 2-3 టైమ్స్ కడిగి కుక్ చేస్తాం. మా హస్బెండ్ అండ్ మా బ్రదర్ తిన్నారు, కానీ నేనైతే ఈ అట్మాస్ఫియర్ చూసి ఇంక తినలేదు. మనం కొనుక్కుని తినడం వల్ల వాళ్ళ బిజినెస్ బాగానే ఉంటుంది, కానీ పోయేది మాత్రం మన హెల్త్ అనే విషయం మర్చిపోకండి. ప్రైస్ కూడా రెస్టారెంట్కి తక్కువేమీ కాదు, టేస్ట్ కూడా యావరేజ్ అంట. హెల్తీ ఫుడ్ కానప్పుడు టేస్ట్ ఇంకా ఎలా ఉన్నా కాస్ట్ ఎంతైనా అనవసరం కదా. నా సబ్స్క్రైబర్స్ హెల్త్ నాకు ఇంపార్టెంట్, కానీ నాకు ఈ బిర్యానీ పాయింట్స్ని టార్గెట్ చేసి బ్యాడ్ పబ్లిసిటీ చేయడమో లేదా వాళ్ళ బిజినెస్ సేల్ తగ్గించడమో నా ఉద్దేశం కాదు. అందుకే అడ్రస్ అండ్ డీటెయిల్స్ ఇవ్వలేదు. అలా అని అసలు రెస్టారెంట్కి వెళ్ళొద్దు అని నేను చెప్పడం లేదు. ఎప్పుడైనా అకేషన్ ఉంటేనో లేక ఇంట్లో కుక్ చేయనప్పుడో పర్లేదు, కానీ రెగ్యులర్గా బయట ఫుడ్ తినకండి. మన ముందు హైజెనిక్గా రెడీ చేసి ఇచ్చే చిన్న రెస్టారెంట్స్ అయినా పర్లేదు, కానీ ఇలా హైజెనిక్గా లేని ఫుడ్ తిని దయచేసి మీ హెల్త్ పాడు చేసుకోకండి. నేను చెప్పేది మీ హెల్త్ కోసమే, మీ మంచి కోసమే అని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ లక్ష్మీ రాజేష్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్.